హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే అటవీ పరిశోధన శాఖ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ ప్రాసెస్ ఏ విధంగా, క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికి సంబంధించిన శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు, ఏ విధంగా అప్లై చేయాలి, మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళనైతే వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. మాకు వేరే రాష్ట్రాల్లో అయినా ప్రాబ్లం లేదు, మేము వర్క్ చేస్తాము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం ఉంటే చాలు అనే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యోగం అనేది మన రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రాల్లో కాదు. ఇది ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో వర్క్ అనేది మనము స్టార్టింగ్లో చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అనేది హైదరాబాద్లో కూడా వీళ్ళ సెంటర్ అనేది ఉంది. మనం ఫ్యూచర్లో కావాలంటే దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం మనం జార్ఖండ్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను, చూద్దాం అది. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఆన్లైన్ టెస్ట్లు, అలాగే స్టాండర్డ్ బుక్స్ అయితే లభిస్తాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ifp.icfre.gov.in. సో ఇక్కడ మనకు టెండర్ అండ్ రిక్రూట్మెంట్స్ అని ఉంటుంది. దాంట్లో రిక్రూట్మెంట్లో మనకు నోటిఫికేషన్ గురించి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదొకసారి మనం ఓపెన్ చేసి క్లియర్గా చూసుకుందాం. నేను ఎందుకు అఫీషియల్గా చూపిస్తున్నాను అంటే ఇది మొత్తం ప్రాసెస్ డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే చూపించచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది అఫీషియల్ నోటిఫికేషనా, ఫేక్ నోటిఫికేషన్ అని. ఎందుకంటే మనకు రీసెంట్గా చూసుకుంటే ఫేక్ నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి చాలా మందికి నమ్మకాలు ఉండవు, అందుకని మీకు అఫీషియల్గా అయితే చూపిస్తున్నాను. అయినా మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్స్లో చూసుకుంటే ఇక్కడైతే నోటిఫికేషన్ గురించి రావడం అయితే జరిగింది. 22వ తేదీ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. సో దీనిలో మనకు ఏమేమి క్వాలిఫికేషన్ ఉంటున్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. సో ఇది మనము ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం జార్ఖండ్లోని రాంచీలో మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దీనికి దీస్ పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ సెంటర్స్ ఏదైతే ఉంటాయో ICFRE సెంటర్స్, సో అక్కడికి మనం ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఉన్నది, అలాగే ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ అయితే ఉన్నది. దాని తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగాలు అయితే ఉన్నాయి. MTS ఉద్యోగాలు చూసుకుంటే 13 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. శాలరీ ఇక్కడ మనం చూసుకుంటే 7th CPC ప్రకారం ఇస్తాము అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. స్టార్టింగే ఈ ఉద్యోగాలు చూసుకుంటే 25,000 రూపాయల శాలరీ అయితే వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 13 అయితే ఉన్నాయి. అందులో మనం చూసుకుంటే అన్రిజర్వ్లో 3 కేటాయించారు, SCకి 2 కేటాయించారు, OBCకి 6 అయితే కేటాయించారు, EWSకి 2 ఉద్యోగాలు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు చూసుకుంటే 6 ఉన్నాయి మొత్తము. అన్రిజర్వ్ కేటగిరీకి 5 కేటాయించారు, దాని తర్వాత OBCకి అయితే 1 కేటాయించారు. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఒక పోస్ట్ అనేది ఉంది, అది కూడా అన్రిజర్వ్ కేటగిరీలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అన్రిజర్వ్ కేటగిరీలో ఉండే పోస్టులు అన్నిటికీ ఎవరైతే SC, ST, OBC, EWS క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబులే. ఓకేనా, ఇవి ఓపెన్ పోస్టు. ఏ క్యాస్ట్ అయినా సరే మెరిట్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకు ఈ జాబ్స్ అనేటివి ఇస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించిన మనము క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుందాం. లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మనము ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఓకేనా, 12th క్లాస్ సర్టిఫికేట్ అన్నారు, ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. దాని తర్వాత టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు టైపింగ్ అనేది 30 words per minute అనేది వచ్చి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మాన్యువల్ టైప్ రైటర్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఏదైతే మాన్యువల్ టైప్ రైటర్ ఉంటుందో దాని మీద 30 words, అదే మనం కంప్యూటర్లో టైప్ చేయాలంటే 35 words ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎవరికైతే స్పీడ్ 35 words ఉంటుందో పర్ మినిట్ ఇంగ్లీష్లో కంప్యూటర్లో, సో వాళ్ళు ఎలిజిబులే. తర్వాత వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు స్కిల్ టెస్ట్లో ఇది టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ టైపింగ్ టెస్ట్ మాన్యువల్ టైప్ రైటర్లో వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగం అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 27 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. SC క్యాండిడేట్స్ అందరికీ 32 years వరకు, OBC క్యాండిడేట్స్ అందరికీ 30 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ SC, STకి కూడా 32 years వరకు అయితే ఉంటుంది. ఈ OBC క్యాండిడేట్స్కి మాత్రం 30 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు చూసుకుంటే 12th క్లాస్ విత్ సైన్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే MPC అలాగే BPC ఇంటర్మీడియట్లో చదివారో
వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోండి. ఓకేనా? అలాగే మనకు ఇక్కడ రెండో పాయింట్ ఇవ్వడం జరిగింది. ద అపాయింటీస్ విల్ బి రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ ద ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు మీకు ఇచ్చేసిన తర్వాత వాళ్ళది సెంటర్ ఏదైతే ఉందో, వాళ్ళ ట్రైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఓకేనా? అంటే ముందే కాదు, మనం ముందే కోర్సు చేసి ఇక్కడ జాయిన్ అయ్యేది కాదు. మనం ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఆ కోర్స్ అనేది ఫ్రీగా నేర్పిస్తారు. ఆ కోర్స్ అనేది మనం ప్రొబేషన్ పీరియడ్ లోపల 3 years ఆర్ 2 years లోపల మనం ఆ ప్రొబేషన్ పీరియడ్ లోపల ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత చెప్తున్నాను. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఇందులో సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మెన్ వచ్చి వాక్ 25 kilometers in 4 hours. మన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు కూడా అంతే కదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా 4 hours లో 25 kilometers అయితే పోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 25 kilometers అయితే వెళ్లాల్సి ఉంటుంది, వాక్ అయితే ఉంటుంది. 4 hours అయితే ఇక్కడ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో హైట్ చూసుకుంటే 165 centimeters అయితే ఉండాలి. మెన్ గురించి చెప్తున్నాను. చెస్ట్ చూసుకుంటే 79 centimeters అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ అంటే ఓపీడీ తీసుకున్నప్పుడు 84 centimeters అనేది ఉండాలి. ఉమెన్ కూడా ఎలిజిబుల్ అయ్యే ఉద్యోగాలకి. వాళ్ళకి చూసుకుంటే 14 kilometers అనేది వాక్ ఉంటుంది. 4 hours టైం అయితే ఇచ్చారు. దాని తర్వాత హైట్ చూసుకుంటే వాళ్ళకు 154 centimeters అనేది వాళ్ళ హైట్ అనేది ఉండాలి. నార్మల్ గా అన్ని నోటిఫికేషన్స్ లో మాక్సిమం చెస్ట్ గురించి ఇవ్వరు లేడీస్ కి అయితే. సో బట్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్ చెస్ట్ చూసుకుంటే 74 centimeters అని చెప్పి మెన్షన్ చేశారు. మనం ఊపిరి తీసుకున్నప్పుడు చూసుకుంటే 79 centimeters అనేది ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. మాక్సిమం కొన్ని ఏ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయరు, వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తారు లేడీస్ కి అయితే. ఇక్కడ చెస్ట్ గురించి మెన్షన్ అయితే చేయడం జరిగింది, ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో ఎక్సీడింగ్ అంటే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్ అందరూ 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 30 years వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 5 years వరకు ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి మనకైతే ఇది అవసరం అయితే లేదు. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 10th class అర్హత. ఓకేనా? 10th class అర్హత ఉండే ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ డిసరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇక్కడ 3 years అనేది ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా, సో ఇది క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఏం చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు డిసరబుల్ అని చెప్పి. ఇక్కడ ఎసెన్షియల్, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మెన్షన్ చేశారు కదా ఎసెన్షియల్ అని చెప్పి. అదే విధంగా ఇక్కడ ఎసెన్షియల్ అని చెప్పి మెన్షన్ చేసింటే ఖచ్చితంగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళే అప్లై చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ డిజరబుల్ అన్నారు, అంటే ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని మెయిన్ ప్రియారిటీ ఇస్తారు అనుకోవచ్చు. ఓకేనా? సో 3 years ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, రిలవెంట్ ట్రేడ్ అంటే కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది డిజరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే, కన్ఫామ్ గా కావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలా మందికి డౌట్ వస్తుంది నేను వీడియో కంప్లీట్ చేసిన తర్వాత, అందుకే ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను. మీకు ఈ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఉంటే పెట్టండి, లేదంటే ప్రాబ్లం అయితే లేదు. ఏజ్ చూసుకుంటే 18 to 27 years వరకు అయితే ఉండాలి. ఎస్సీ క్యాండిడేట్స్ కి 32 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 30 years వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో వాళ్ళు చెప్పిన ఏదైతే మనకు ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఉంటాయో, సో ఎక్స్పీరియన్స్ అంటున్నాను, క్వాలిఫికేషన్స్ అన్ని ఉంటాయో, సో వాళ్ళు అప్లై చేస్తేనే వాళ్ళకి మాత్రమే ఇక్కడ రిటర్న్ టెస్ట్ కి పిలిపిస్తామని చెప్పి క్లియర్ గా అయితే ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ కి ఏదైతే ఒక టెస్ట్ అయితే ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్, వాళ్ళే మనకు పిలుస్తారు. ఓకేనా? ఇక్కడ వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళందరినీ మేమైతే పిలుస్తాము, డేటు, టైము, వెన్యూ, రిటర్న్ టెస్ట్ గురించి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిల్ ఆర్ ఫోన్ ఆర్ వాళ్ళు ఏదో ఒక రకంగా మీకైతే పిలుస్తారు. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మాకు 10th అర్హత ఉంది, ఇంటర్ అర్హత ఉంది, మేము ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చా అని చెప్పి డౌట్ ఉంటుంది. మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు కావాలంటే, కానీ ఒక అప్లికేషనే కాదు, సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 4th పాయింట్ లో అదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, దీనికి మనము ఆన్లైన్ లో అప్లై చేయాలా, ఆఫ్లైన్ లో అప్లై చేయాలా అని చూసుకుంటే ఇది ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. మనం వాళ్ళకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ లో పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో నేను దానికి సంబంధించి కూడా చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో ఎవరైతే పోస్ట్ ద్వారా పంపిస్తారో వాళ్ళు ఎన్వలప్ కాపీ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి క్లియర్ గా రాయండి. ఓకేనా? అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఎన్వలప్ కాపీ ఉంటుంది కదా పైన కవరు, ఆ కవర్ మీద చూసుకుంటే
అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ పోస్టా లేకపోతే ఫారెస్ట్ గార్డ్ పోస్టా అనేది క్లియర్గా రాయాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత 6th పాయింట్ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మనది ఆంధ్రప్రదేశ్, నాది తెలంగాణ, మేము అప్లై చేయొచ్చా లేదా ఈ ఉద్యోగాలకు అని చెప్పి ఇక్కడ 6th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ఇండియన్, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి. కాబట్టి ప్రతి ఇండియన్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లైయింగ్ అగైన్స్ ద అన్రిజర్వ్ పోస్ట్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నో ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఓబీసీ పోస్టులు ఏదైతే పోస్ట్కి లేవో అక్కడ వీళ్ళకు రిజర్వేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అని చెప్పి 7th పాయింట్ మీనింగ్. ఇక 8th పాయింట్ 9th పాయింట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకు అది మనకైతే అవసరం లేదు. దాని తర్వాత మనకు డౌట్ ఉండేది అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు అనేది దీనికి ఉంది. అప్లికేషన్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు చూసుకుంటే 300 రూపాయలు, 200 + 100 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరు పే చేయాలి అంటే జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్. జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎస్సీ ఎస్టీ ఉమెన్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. దాని తర్వాత వాళ్ళకు ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు 200 + 100 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కదా, సో 100 రూపాయలు వీళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు అనేది వాళ్ళ కూడా డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో డీడీ ఏ విధంగా తీయాలి అని మీకు డౌట్ ఉంటుంది. డీడీ అనేది మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎస్బీఐ తీసుకోండి, ఎస్బీఐ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్. అలాగే హెచ్డిఎఫ్సి తీసుకోండి, హెచ్డిఎఫ్సి అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు. సో ఎస్బీఐ కానీ, సిండికేట్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ ఏదైతే గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన బ్యాంక్స్ అయితే ఉంటాయో అవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో వాటిల్లో మనం డీడీ అనేది తీయచ్చు. ఓకేనా. సో డీడీ ఎవరి పేరు మీద తీయాలి అంటే డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, పేయబుల్ అట్ రాంచీ అనే అడ్రస్ మీద పే చేయాల్సి ఉంటుంది. ఏంటిది మాకు అర్థం కాలేదు, మాకు బ్యాంక్ నెంబర్ చెప్పండి, దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పండి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏమీ లేదు, మీరు జస్ట్ బ్యాంకుకి వెళ్ళి ఒకటి డీడీ తీయాలి 300 రూపాయలు లేకపోతే 100 రూపాయలు అని మీరు వాళ్ళకి చెప్పారంటే సో ఎవరి పేరు మీద అని అడుగుతారు. మీరు జస్ట్ ఇది చెప్పండి, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, పేయబుల్ అట్ రాంచీ అని చెప్పి మీరు ఇది చెప్పండి. వాళ్ళే మీకు దానికి సంబంధించిన డీడీ అనేది ప్రింట్ చేసి అనేది ఇచ్చేస్తారు. దాని తర్వాత 11వ పాయింట్ చూసుకుంటే ఏ విధంగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి ఉంటుంది. దాని తర్వాత 2 ఫోటోలు అనేటివి సపరేట్గా ఎన్వలప్లో వేసి పంపించండి. ఓకేనా. విత్ దర్ నేమ్ అండ్ పోస్ట్ రిటన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకుంటారు, బట్ వాళ్ళకి ఎలా అప్లై చేయాలో తెలియదు, అందుకని క్లియర్గా చెప్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 ఫోటోగ్రాఫ్లు సపరేట్గా మీరు ఆ ఎన్వలప్లో వేసి పంపించాలి అప్లికేషన్తో పాటు అని చెప్పాను కదా. సో ఆ ఫోటోలు వెనక చూసుకుంటే మీరు ఏం చేయాలంటే క్యాపిటల్ లెటర్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అలాగే మీ పేరు ఏంటి అనేది కూడా ఆ ఫోటో మీద క్యాపిటల్ లెటర్స్తో రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత 12వ పాయింట్ చూసుకుంటే అప్లికేషన్ అనేది అన్ని ఏదైతే ఉన్నాయో మీరు అప్లికేషన్ ఫామ్ ని కరెక్ట్ గా ఫిల్ చేసి పంపించండి అని ఉంది. తర్వాత 13వ పాయింట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేసి పంపించాలి అని చెప్పి అయితే ఉంది. దాని తర్వాత మనకు 14వ పాయింట్ చూసుకుంటే మనకు ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ ఒకటే ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూలు, ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయము. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్ కి. అలాగే ఎల్టీసీ పోస్టులకు చూసుకుంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు అప్లికేషన్స్ ఇక్కడ 15వ పాయింట్ చూసుకుంటే మనకు మీరు చెప్పిన డేట్ కల్లా అప్లికేషన్ పంపించేయండి. దాని తర్వాత ఫీజు ఎంత మెన్షన్ చేశారో ఆ డీడీ అనేది మెన్షన్ చేయండి. సో అలాంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించండి. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఇక్కడ లాస్ట్ డేట్ ఈ అప్లికేషన్ పంపించడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 11వ తేదీ. ఆల్రెడీ నోటిఫికేషన్ 22వ తేదీ రిలీజ్ అయింది అని చెప్పాను కదా. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 11/9/2020 మనకు లాస్ట్ డేటు. మనము దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎక్కడికి పంపించాలి అని చూసుకుంటే ద డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, లాల్ గుట్వా,
NH23 గుమ్లా రోడ్ రాంచీ ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది PDF అలాగే ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఏదైతే అడ్రస్ చెప్పానో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 18వ పాయింట్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది వర్తిస్తుంది ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇవి మొత్తం ప్రాసెస్ అయితే ఎక్కడైతే ఉండేది. సో మెన్కు ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ. సో ఉమెన్కి ఏదైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చెప్పాను. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అయితే మొత్తంగా. సో మీరు ఈ పైన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. చాలా మంది నాకు అడుగుతున్న డౌట్ ఏంటంటే నేను వేరే నోటిఫికేషన్స్ చెప్పినప్పుడు సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తానే ఇక్కడ కింద ఉంటాయి అనెక్షర్ 1 అని, దాని తర్వాత అనెక్షర్ 2 అని చెప్పి, దాని తర్వాత అనెక్షర్ 3 అని చెప్పి ఇవి కూడా ఫిల్ చేయాలా అన్న అని అడుగుతున్నారు. సో ఇది అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పి. అంటే ఈ ఫామే ఫిల్ చేయండి అని కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది, అది సబ్మిట్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ SC ST క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటిది, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అదే సబ్మిట్ చేయొచ్చు. లేని వాళ్ళు ఇది ఫిల్ చేసి MRO దగ్గర సైన్ చేయించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఫామ్స్ ఇవన్నీ. చాలా మంది ఈ ఫామ్స్ ఫిల్ చేయాలా లేకపోతే MRO దగ్గర సైన్ చేయాలా అని అడుగుతారు. అవసరం అయితే లేదు, మనకు జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏదైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఎంత అంటే స్టార్టింగ్లోనే మనకు అడ్వర్టైజ్మెంట్ నంబర్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఉంది చూడండి, అడ్వర్టైజ్మెంట్ నంబర్ IFP-2020-1 అని చెప్పి ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్ అయితే. సో ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ నంబర్ వేయండి. దాని తర్వాత అమౌంట్ అప్లికేషన్, మీరు అమౌంట్ ఎంత 200, 300 లేకపోతే 100 రూపాయల, DD నెంబరు, డేటు, మీరు ఏ బ్యాంక్లో పే చేశారు అది, దాని తర్వాత మీ పేరు, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ అంటే ఇండియన్ అని చెప్పి మెన్షన్ చేయండి. SC OBC EWS ఏదైనా ఉందా అని చెప్పి అది, దాని తర్వాత మేలా ఫీమేలా, దాని తర్వాత అడ్రస్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబర్ అనేది ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ ఇవి 3. సో కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఏం చదివారు, దాని తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ మీరు ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీ ప్లేస్, మీ డేటు, సిగ్నేచర్, ఇది అప్లికేషన్ ఫామ్ అయితే. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది అప్లికేషన్ ఫామ్ని పంపించండి. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అతికించండి. సపరేట్గా రెండు ఏదైతే ఫోటోగ్రాఫ్స్ ఉంటాయో ఆ ఫోటోగ్రాఫ్స్ని మీ క్యాపిటల్ లెటర్స్తో మీ పేరు అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది పంపించండి. ఇది ఫుల్ ప్రాసెస్. అప్లై చేసే ప్రాసెస్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇతర సర్టిఫికేట్స్ ఏవి అడగలేదు. ఓకేనా, సో జస్ట్ మనం అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. దాని తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఏదైతే ఎగ్జాము దాని తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారో అప్పుడు కావాలంటే వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి చెక్ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి. అప్లై చేసే ప్రాసెస్ కూడా మీకైతే చెప్పడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఉద్యోగాల కోసం, అటవీ శాఖలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మన యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరిగింది. టెక్ గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.